హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కోస్టల్ స్పోర్ట్స్. కోల్కతాలో జరిగిన వన్ సైడెడ్ మ్యాచ్ తర్వాత చెన్నైలో ఉత్కంఠభరితమైన ఫినిష్ని చూసాం. 5 మ్యాచ్ల సిరీస్లో భారత్ 2-0 ఆధిక్యంలోకి చేరింది. పిచ్ పేస్ అండ్ స్పిన్కు అనుకూలించింది. జోస్ బట్లర్ ఈ మ్యాచ్తో మళ్ళీ మంచి ఫామ్లో కనిపించాడు. భారత స్పిన్నర్లు ఇంగ్లాండ్ను మరోసారి తక్కువ పరుగులకు అవుట్ చేయడానికి ప్రయత్నించారు, కానీ స్మిత్ అండ్ కార్స్ కీలక ఇన్నింగ్స్ ఆడి పోటీలో నిలబెట్టారు. రెండో ఇన్నింగ్స్లో ఉత్కంఠభరితమైన పోరు జరిగింది. ఇంగ్లాండ్ పేస్ బౌలింగ్ వర్సెస్ భారత్ అగ్రెసివ్ బ్యాటింగ్. మొదటి 10 ఓవర్ల తర్వాత ఇంగ్లాండ్ పైచేసి సాధించినట్లు అనిపించింది, ఎందుకంటే వారు అప్పటికే 5 వికెట్లు తీశారు. మ్యాచ్ క్రమంగా మారుతూ ఉంటే తిలక్ వర్మ దాన్ని కంట్రోల్లో ఉంచుతూ అద్భుతమైన ఆట తీరు కనబరుస్తూ ఈ స్టైలిష్ లెఫ్ట్ హ్యాండెడ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. పరిస్థితిని బట్టి అద్భుతంగా ఆడి జట్టును గెలిపించాడు. భారత్ దూకుడు పెంచిన ప్రతిసారి వికెట్లు కోల్పోయిన మ్యాచ్ను మాత్రం నిలబెట్టారు. మూడో టీ20 రాజ్కోట్లో జరగనుంది. ఇంగ్లాండ్ తిరిగి పోరాడుతుందా లేక భారత్ సిరీస్ని కైవసం చేస్తుందా? మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియచేయండి. ఇలా ఉండగా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ తిలక్ వర్మ కొన్ని ముఖ్యమైన విషయాలను పంచుకున్నాడు. వికెట్ కొంచెం 2 రకాలుగా హెల్ప్ చేస్తుందని గౌతమ్ సార్ నాతో మాట్లాడినప్పుడు ఆయన చెప్పారు. ఏం జరిగినా పరిస్థితిని బట్టి ఆడాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ బ్యాటింగ్ చేయడానికి మంచిదిగా ఉంది. అది బౌలర్లకు లైన్లు లెంగ్త్లు మార్చడం కష్టతరం అవుతుంది. షార్ట్ బాల్ వ్యూహానికి మేము సౌత్ ఆఫ్రికాలో పరిస్థితులకు సిద్ధమయ్యాము. ఆర్చర్, వుడ్ చాలా వేగంగా బౌలింగ్ చేశాడు, కానీ మేమంతా శ్రద్ధగా ప్రాక్టీస్ చేసి ఫలితాలను సాధించామని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉండగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ గేమ్ చివరి వరకు వెళ్ళినప్పుడు కొంత టెన్షన్ పడ్డామని, మేము 160 స్కోర్ బాగుందని అనుకున్నాము. తిలక్ బ్యాటింగ్ చూస్తే చాలా సంతోషంగా ఉంది. యువ ఆటగాళ్లు బాధ్యత తీసుకోవడం చాలా మంచి విషయమని తెలియజేశాడు. ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ మ్యాచ్ అద్భుతంగా జరిగిందని, తిలక్ జట్టును గెలిపించినందుకు అభినందనలు తెలియజేశాడు. మా ఆట తీరు బాగుంది. జెమీ స్మిత్ తన తొలి మ్యాచ్లోనే అద్భుతంగా ఆడాడు. మేము మా శైలిని మెరుగుపరుచుకోవాలి, కానీ మేము మొదటి మ్యాచ్ కంటే మెరుగ్గానే రాణించామని తెలియజేశాడు. ఈ విషయంపై రవిబిష్ణు మాట్లాడుతూ నా పని తిలక్కు స్ట్రైక్ ఇవ్వడం, అనవసరమైన షాట్లు ఆడకూడదు. తిలక్ గత కొన్ని నెలలుగా అద్భుతంగా ఆడుతున్నాడు. అతను దక్షిణాఫ్రికాలో 2 సెంచరీలు సాధించాడు. అతని ఆటను చూస్తే రాబోయే సీజన్లో పెద్ద విజయాలు రాబోతున్నాయని అర్థమవుతుందని తెలియజేశాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పోస్ట్ చేసే నెక్స్ట్ వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.